హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్గా జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను కామధేను జున్ను పౌడర్ తీసుకున్నాను. ఆ ప్యాకెట్ వెనకాలే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఇచ్చారు. ఇవి ప్యాకెట్స్ వచ్చేసి మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉండింది. నేను దాంతో ఫాలో అవుతున్నాను. చూడండి, కొన్ని మిరియాలు యాలుక్కాయలు తీసుకున్నాను. అవి పొడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ 150 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. ఒక 5 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. మీకు షుగర్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే షుగర్ని అవాయిడ్ చేయొచ్చు, అచ్చగా బెల్లంతోనే చేసుకోవచ్చు. నేను కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి షుగర్ తీసుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసి 1/2 లీటర్ పచ్చిపాలు తీసుకున్నాను. బెల్లము షుగరు వేసేసుకొని కలుపుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరగాలి. చూడండి, ఇంతకుముందు నేను మిరియాలు యాలుక్కాయలు దంచి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లము షుగర్ అనేది బాగా కరిగిపోవాలి. బాగా కరిగితేనే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. నా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్లం కరిగిన తర్వాత ఈ జున్ను పొడి మొత్తం వేసేసుకోవాలి. ఇది 1/2 లీటర్కి ఒక ప్యాకెట్ యూజ్ చేయాలి. నేను పౌడర్ మొత్తం వేసేసుకున్నాను. చూడండి, ఆ పౌడర్ కూడా మొత్తం పాలలో కరిగిపోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. పాలలో బాగా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వలన జున్ను బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి జున్ను రియల్గా జున్ను ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి సిటీలో ఉండే వాళ్ళకి జున్ను పాలు అనేవి దొరకవు కదా, ఇలా ఇన్స్టెంట్గా జున్ను చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే ఇలానే ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనం ఇంతకుముందు పాలు ఉన్నాయి కదా, ఆ పాలని దీంట్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 20-25 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికిస్తే జున్ను రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా ఫాలో అవ్వండి. జున్ను మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన పాలు అనేవి బయటికి వలకుండా ఉంటాయి. ఇక్కడ చూడండి, జున్ను రెడీ అయిపోయింది. నేను తీసేస్తున్నాను. ఈ జున్ను తీసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మన రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఆ జున్నుని మనం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, రూమ్ టెంపరేచర్లోకి వచ్చింది. నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక 2 అవర్స్ తర్వాత చూడండి, జున్ను ఇలా ఉంది. లేయర్గా చాలా బాగా వచ్చింది. జున్ను ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. చాలా టేస్ట్గా కూడా ఉండింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి జున్ను ఎలా వచ్చింది అనేది. థ్యాంక్ యూ.